ప్రజల రాష్ట్రపతి కలాం కడసారి చూపు కోసం అభిమానులు పోటెత్తుతున్నారు. కలాం నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాయుడు అందిస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉంచారు. అయితే అక్కడ ప్రజల సందర్శనార్థం ఉదయం నుంచి కూడా ఉంచడం జరిగింది. ప్రస్తుతం మత సాంప్రదాయాల ప్రకారం కూడా పార్థివ దేహానికి మత సంప్రదాయాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపు కూడా ప్రజల సందర్శనాన్ని నిలిపివేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కొన్ని గంటల్లో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఢిల్లీ నుంచి మదురై నుంచి తిరిగి రామేశ్వరం చేరుకున్న ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మైదానంలో ఉంచారు. రామేశ్వరానికి పట్టణ సమీపంలోని మైదానంలో ఉంచారు. రాత్రి ఆయన నివాసానికి తరలించడం జరిగింది. రాత్రి నుంచి కూడా రామేశ్వరం పట్టణ ప్రజల సందర్శనార్థం కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచారు. అనేక మంది కూడా ప్రజలు భారీగా తరలి వచ్చి పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు. నివాళులు కూడా అర్పించడం జరిగింది. అయితే కొన్ని మత సాంప్రదాయాలు ఉండడం వల్ల సుమారు గంట సేపు నుంచి కూడా సందర్శన నిలిపివేశారు. నివాసం ప్రస్తుతం మనము కలాం నివాసం వద్ద దృశ్యాలను చూడవచ్చు. కలాం నివాసం వద్ద ఇప్పటికే ఆయన పార్థివ దేహానికి మత సాంప్రదాయాల మేరకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల ప్రాంతానికి ఇక్కడ నుంచి ఆయన నివాసం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంత్యక్రియల ప్రాంతానికి భారీ ఊరేగింపుతో తరలించే సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రామేశ్వరం పట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిఐపీలు అంత్యక్రియల కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉండడం వల్ల భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే అంత్యక్రియ కార్యక్రమం రామేశ్వరం రైల్వే స్టేషన్ సమీపంలోని 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. 11 గంటలకు కానీ లేదంటే 12 గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని కూడా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. డాక్టర్ అబ్దుల్ కలాం అంత్యక్రియల కార్యక్రమానికి అనేక మంది వచ్చి పోలీసులు బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీతో పాటు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఉండడం వల్ల భారీగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా పన్నీర్ సెల్వం కూడా ఇక్కడికి హాజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనేక మంది అధికారులు తమిళనాడుకు చెందిన అధికారులు కొన్ని నిమగ్నమయ్యారు. అలాగే సైనిక లాంచ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామేశ్వరంలో ఆయన స్వగ్రామం కావడం వల్ల ఇక్కడే ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం కలాం నివాసం వద్ద ఉన్నాం. ఆయనకు మత సంప్రదాయం ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి ప్రజలు లక్షలాది మంది తరలి వచ్చారు. నిన్నటి రోజు వరకు మైదానంలో రామేశ్వరం సమీపంలోని మైదానంలో ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. రామేశ్వరం నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, ఈటీవీ న్యూస్, ఓవర్ ది స్టూడియో.